ఇప్పుడు టీఆర్ఎస్ కార్యాలయంలో అయితే సంబరాలు స్పష్టంగా మనం చూడొచ్చు. లైవ్ లో టీఆర్ఎస్ కార్యాలయం నుంచి సంబరాలు స్పష్టంగా కనబడుతున్నాయి. టీఆర్ఎస్ చివరికి ఎట్టకేలకు సాధించినటువంటి విజయం, దాదాపుగా విజయం ఇంకా అధికారికంగా అనౌన్స్ కాలేదు కానీ ఇంకా 19వ రౌండ్కి సంబంధించిన ఫలితం ఇంకా రావాల్సి ఉంది. ఏ రకమైన ఫలితం ఉండొచ్చు, ఏ రకంగా ఫలితాన్ని ఈ 19వ రౌండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయబోతోంది అనే విషయంలో కొంత అస్పష్టత ఉన్నప్పటికీ కూడా చిట్ట చివరి రౌండ్ ఏ రకమైన ఫలితాన్ని వచ్చినప్పటికీ కూడా 500 ఓట్ల పైచులకు ఆధిక్యతలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విజయం తమనే వరిస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం, ధీమా టీఆర్ఎస్ కి కనబడుతోంది. అందుకోసమే ఆ పార్టీ ఇప్పటికే సంబరాలు ప్రారంభించింది. అనధికారికంగా ఇప్పటికే ఆ పార్టీకి సమాచారం అందడంతో టీఆర్ఎస్ కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇంకా అధికారికంగా టీఆర్ఎస్ విజయాన్ని ధృవీకరించాల్సి ఉంది. అధికారికంగా టీఆర్ఎస్ విజయం సాధించిందా లేదా అనేది అధికారికంగా మరికొద్ది నిమిషాల్లో తేలబోతుంది. కానీ అనధికారికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం టీఆర్ఎస్ దాదాపుగా ఎట్టకేలకు పరకాల్లో విజయం సాధించింది. అతి కష్టం మీద చాలా ఇబ్బంది పడుతూ అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సమస్యల నుంచి బయటపడి టీఆర్ఎస్ చివరి నిమిషంలో విజయం సాధించింది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి గణేష్ బిగల గారు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ పక్షాన ఏమంటారు, ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి టీఆర్ఎస్ కి ఎదురవుతుందని చెప్పి అసలు మీరు ఊహించారా? ఇప్పుడు నేను కాకుండా రాంబాబు గారి డిస్కషన్ నేను చాలాసేపు నుంచి చూస్తా ఉన్నా. స్వయంగా వారే చెప్పడం జరిగింది. ఏంటంటే కొండా సురేఖ గారు ఎన్ని రోజులుగా మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మళ్ళీ వాళ్ళ భర్త కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అవన్నీ వాళ్ళ ఫోర్సెస్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ కానీ అన్ని పెట్టినా కూడా పంచముఖ పోటీ జరిగింది అక్కడ. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని పార్టీలు పోటీ చేస్తే ఒక్క టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి ఇటు బీజేపీని వాడుకొని, ఇండిపెండెంట్ అభ్యర్థులను వాడుకొని, ఫ్యాన్లు సప్లై చేసి, పత్తి విత్తనాలను సప్లై చేసి, ఎన్ని రకాలుగా డబ్బులు పంపిణీ చేయాలని రకాలుగా చేసి ఒక రకంగా చివరి క్షణంలో కాంగ్రెస్లో కుమ్ములాటలు జరిగి వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలపడం మేము చూస్తున్నాం. అక్కడ ఇన్ని జరిగినా కూడా ప్రజలు వీటిని గమనించి ఒక 100 ఓట్ల 500 ఓట్ల సమస్య కాదు, టీఆర్ఎస్ పార్టీ గెలిచిందా లేదా అనే సమస్య. కానీ ఇంతకుముందు రాంబాబు ఒక మాట అన్నారు, ఈ గెలిపే కాదు, ఇది గెలిచినా కూడా ఓటమితో సమానం టీఆర్ఎస్ లాంటి పార్టీకి అని చెప్పి. ఒకే ఒక్క ఎజెండా, వేరే పార్టీలకి వేరే ఎజెండాలు ఉండొచ్చు, కానీ టీఆర్ఎస్ కున్నది ఏకైక ఎజెండా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏకైక ఎజెండాగా ఆ పునాది మీద ఏర్పడినటువంటి పార్టీ. తెలంగాణ ప్రాంతంలో పరకాలలో, అది కూడా వరంగల్ జిల్లాలో ఈ రకమైన ఫలితం రావడం అనేది టీఆర్ఎస్ కి ఇబ్బందికరమైన పరిస్థితి కాదంటారు. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ సీట్ కాదు, అది సీట్ కాంగ్రెస్ సీట్. అది మేము దాన్ని కొల్లగొడతాం. అది చూడండి, అంటే ఏ ఉప ఎన్నికలు వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ 100, 1000, 10,000 అనేది సమస్య కాదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా లేదా, ఎంతమంది టార్గెట్ చేశారు. తెలుగుదేశం శ్రేణులు కూడా అక్కడ స్ప్లిట్ వచ్చి ఒక వర్గాన్ని టీఆర్ఎస్ పై కూసిగొలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మొత్తం వైఎస్ఆర్ పార్టీకి. మరి బీజేపీని కూడా ఉపయోగించుకొని వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేసి బీజేపీ కూడా ఓట్లు చీల్చే విధంగా ప్రయత్నం చేశారు. మళ్ళీ వాళ్ళు కూడా మా ఎక్స్ మినిస్టర్ అయ్యి ఎమ్మెల్సీ ఉండి అంత పట్టుని చేసినా కూడా ఏకైక ఒంటరి పోరాటం చేసి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే మామూలు విజయం కాదు అది. అంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీనే అంటే నిజమైన తెలంగాణ గుర్తించి రేపు తెలంగాణ సాధించిన వీలు వల్లే అవుతుంది. మీ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు ఇప్పుడు మాట చెప్తున్నారు, విరోధు లాంటి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు ఆయనే చెప్తున్నటువంటి మాట. ఒక్కసారి ఆత్మ పరిశీలన అయితే ఖచ్చితంగా జరగాల్సిన ఉంది. ఈ స్థాయిలో వెళ్ళటం అనేది, లేకపోతే టీఆర్ఎస్ ఒంటెత్తు పోకడికి పోయింది అనేటువంటి సంకేతాలు ప్రజల్లో పోతున్నాయనే విషయంలో కొంత చర్చించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. తప్పకుండా చర్చించడంలో తప్పులేదు. అంటే మెజారిటీ తగ్గినప్పుడు మెజారిటీ రాబోయే ఎలక్షన్ ఇప్పుడు ఏమేమి మిస్టేక్స్ అని ఆల్వేస్ వి లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఫలితాలు రాకుండా ఇంకా ఎక్కువ మెజారిటీ అంటే బొటాబొటిగా నెక్ టు నెక్ పోకుండా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఓడిపోయిన వాళ్ళు తీసుకుంటారు, గెలిచిన వాళ్ళు తీసుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో మేము జాగ్రత్త పడి ఇంకా ఇంతకనే మెజారిటీ వచ్చే విధంగా చూస్తాం. అంటే ఈ విషయంలో